హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ వేడి నీళ్ళు అయితే తాగుతున్నానండి. వేడి నీళ్ళు అయితే నాకు ఇక్కడ మాకు వంటగది నుంచి చూస్తే బయటికి ఇలాగా గ్రౌండ్ ప్లేస్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అక్కడే గేదెలు అవన్నీ కడతా ఉంటారు. ఇంకా అవి చూస్తూ అలాగా వాటర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. బాగుంది కదండి. ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా వాటర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు మీకు హెల్తీగా నేను చేసుకునే స్మూదీ చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ వేలో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగా చేసుకొని తాగొచ్చండి. మీకు కూడా బాగుంటుంది. టేస్టీగా అయితే అసలు చెప్పక్కర్లేదు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను నేను బొబ్బాస్కాయ తీసుకున్నాను. అదేనండి పపాయ తీసుకొని హాఫ్ తీసుకున్నానండి. దాన్ని మంచిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా. దాని తర్వాత అవకాడో తీసుకున్నానండి. ఇది ఒక్కటి తీసుకున్నాను నేను ఫుల్. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కర్బూజా అయితే తీసుకున్నానండి. కర్బూజా అయితే ఫుల్ తీసుకోవట్లేదు, హాఫ్లో హాఫ్ తీసుకున్నానండి. దీన్ని కూడా మంచిగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కట్ చేసుకుని దాని తర్వాత పీల్ చేసుకుంటాను. మధ్యలో గింజలు కూడా తీసేయాలండి. గింజలు అయితే వేసుకోకూడదు. ఇది కూడా మంచిగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కర్బూజా తింటాకి అంత మంచిగా అనిపించదు, కానీ కర్బూజా అయితే చాలా మంచిది. మనకి మంచిగా డైజెషన్ అయితే బాగా అవుతుందండి. వీక్లీలో కనీసం 2 times అయినా తీసుకోవడం మంచిదండి. అయితే మీకు ఒకటి చెప్పాలండి. ఇక్కడ మేమైతే ఫస్ట్ అయితే కట్ చేసిన ముక్కలు తినేద్దాం అనుకున్నాము కట్ చేసుకొని. అయితే ఇది తినడం అవ్వలేదండి. తినలేకపోయాము. కష్టంగా అనిపించింది. అప్పుడు తర్వాత ఏం చేసామంటే వీటిని మిక్సీ చేసుకుని తాగుదాము, అలాగైతేనే బాగుంటుందని చెప్పి ఇలా ట్రై చేసామన్నమాట. ఇలాగే బాగుంది. తినడం కన్నా ముక్కలు తిందాము అనుకుంటా కానీ అవ్వలేదండి. అస్సలు అవ్వలేదు మాకు. ఇంకా అందుకని చెప్పేసి ఇలా మిక్సీ అయితే చేసుకున్నాం. అలాగని చెప్పేసి నేను బాగా ఓవర్గా మిక్సీ అయితే చేయలేదండి. జస్ట్ కొంచెంసేపు పల్సిస్తూ కొంచెం బరకగా అంటే కొంచెం ముక్కలు తగిలేలానే తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేశానంటే స్వీట్ బదులు డేట్స్ అయితే తీసుకున్నానండి. డేట్స్ అంటే మొత్తం అన్నీ కూడా కాదు, జస్ట్ 6 తీసుకున్నాను. 6 డేట్స్ అయితే తీసుకున్నాను. అదేనండి ఖర్జూరం. అవి కూడా అందులో ఉన్న గింజలన్నీ తీసేసి దీంట్లో కూడా చిన్న చిన్నగా చేసుకొని ఇందులో అయితే వేసుకున్నానండి. దీంట్లో నేను ఏం చేశానంటే పాలు అంటే మీగడ తీసేసిన పాలు దీంట్లో వేసుకున్నాను. మీగడ వేసుకుంటే మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి నేనైతే అలా చేయకోకుండా ఫ్యాట్ లేని పాలు నేను వేసుకున్నానండి. మీకుంటే మామూలు పాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ ఫ్యాట్ లేని పాలు అయితే తీసుకున్నాను. మీగడ లేని పాలు అది వేసుకున్న తర్వాత మిక్సీ అయితే చేసుకున్నానండి. మిక్సీ చూసారు ఎలా చేశాను? చూడండి ఎంత స్మూతీగా వచ్చిందో. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ చూడండి. మిక్సీ చేశాను కానీ మొత్తం అంత బరకగా అంటే మెత్తగా చేయలేదు. అక్కడక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ముక్కలు, అలా చేసుకున్నాను. ఇలా చేసుకుంటే మాకు తాగడానికి తింటానికి కూడా బాగుంది. నేనైతే ఇలా ట్రై చేశాను, ఇలా చేసుకున్నాను. మీకు నచ్చింది బాగుంటుంది అనుకుంటే మెత్తగా చేసేసుకోండి, లేదనుకుంటే ఇలా చేసుకోండి. అక్కడక్కడ మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. దాంతోపాటు డేట్స్ కూడా మధ్యలో తగులుతూ ఉందండి తినేటప్పుడు బాగుంది కూడా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మాకైతే ఇది ఇద్దరమే ఉన్నాము, కాకపోతే ఇక్కడ 3 glasses అయితే వచ్చింది. ఇంక దాన్ని కూడా మేము కంప్లీట్ చేస్తాంలే అండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకవేళ అవకాడో లేకపోయినా కానీ 2 కలిపి చేసుకోవచ్చు. దాంట్లో యాపిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.